మేము చిన్న గారికి వచ్చే ఉంటాము. మేము అనే విధానం గురించి వీడియో చూసాను సార్. నేను ఆయనకు చేశాను సార్. మీరు నాకు అమౌంట్ ఇచ్చారా, సూర్యనారాయణ గారికి నేను సమాధానం చెప్పాలి. మీరు అమౌంట్ ఇచ్చారా ఇవ్వలేదా ఏంటంటే దాన్ని దాచింది. నేను ఆయన సమాధానం చెప్పాలి, స్ట్రైట్గా సూటిగా అడిగారంటే సమాధానం చెప్పాలి. దాన్ని మేము కరెక్ట్గా మళ్ళీ వస్తే మీరు మాట్లాడటానికి నిర్వచనంలో ఉంటుంది మాట్లాడడానికి. ఎందుకంటే వాస్తవం అయితే ఓకే సార్, ఇబ్బంది లేదు. జరిగింది అక్కడ ఏం జరిగింది అనేది ఎందుకంటే మన కృష్ణ తెలుస్తుంది. మరి మీకు అవగాహన ఉంది చెప్పారని కూడా తెలియదు. 2000 సంవత్సరంలో కృష్ణ పిహెచ్సి రావాలని పిహెచ్సి తాతగారు కలపడం చెప్పారా 2000 సంవత్సరంలో రామరాని తాతగారు మోనారెడ్డి గారు పిహెచ్సికి వచ్చారు. పిహెచ్సికి తెలిసిందే. అప్పుడు బిల్డింగ్ నిర్మాణానికి జన్మభూమి పథకంలో 30% కడితే ఎవరు కట్టినా వాళ్ళు పేరు పెట్టడానికి కానీ తెలిసింది. అప్పుడు మేము మాతో కూడా కొంతమంది గ్రామస్తులు కలిసి నాన్నగారి మీద మీరు గౌరవం చెప్పి మా అమ్మగారు నాన్నగారి పేరు మీద డిసైడ్ చేసి గత 25 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నిర్మాణానికి చేసి అప్పుడు మినిస్టర్ గారు వచ్చారు, అమౌంట్ కట్టి హాస్పిటల్ కట్టేస్తారు. తర్వాత హాస్పిటల్ రన్నింగ్లో ఉంది. నేను మీరు మాటల్లో శిథిలావస్థలో ఉన్నప్పుడు పెట్టిన డబ్బులు అన్నారు సార్. శిథిలావస్థలో సార్ అదే నేను అది ఉన్నదానికి అది శిథిలావస్థలో ఉన్న టైంలో కాదు, పిహెచ్సి శాంక్షన్ అయినప్పుడు అంటే మీకు అన్నీ తెలిసినాయే కదా. దానికి మ్యాచింగ్ గ్రాండ్ కట్టింది. మ్యాచింగ్ గ్రాండ్ అయితే పేరు పెట్టుకున్నాం సార్. ఈ మధ్యలో మీరు వచ్చిన తర్వాత దాని డెవలప్మెంట్ వరకు వచ్చినప్పుడు ఈ పేరు తీసేస్తారేమో అని మాకు డౌట్ వచ్చి మీ దగ్గరికి వచ్చాం సార్. మీ ఆఫీస్ పార్టీ ఆఫీస్కి వచ్చాము. నేను రోజు మాట పట్టు సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు. ఆయన దగ్గర పని మీద వచ్చినప్పుడు ఉన్నారని తెలిసి వచ్చాను సార్. ఇది ఎలాగ యాజ్పర్ రూల్ ఎలా ఉంటే అలాగా పూర్తి వైద్యశాల కిందే పెట్టేస్తాం. తర్వాత ఇప్పుడు చిన్నాన్న గారు ఎలక్షన్లో ఎక్కడం మళ్ళీ మేము వెళ్ళి కలవడం. చిన్నాన్న గారు ఇలా ఉంది అని అంటే ఇదేంటమ్మా మీరు గతంలో మీరు పెట్టిందే పేరు కదా, ఎవరి పేరు కాదు కదా, మీరు పేరు పెట్టుకోమన్నప్పుడు మీ హయాంలో పెట్టింది ఎక్కడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా కింద ఏదైతే మేము డబ్బులు కట్టి మేము పేరు పెట్టుకున్నామో అది పేరు పెట్టాం సార్. ఇంతవరకు మేము చెప్పింది ప్రతి అక్షరానికి కూడా మీరు ఇందులో ఒక్క అక్షరం తప్పకుండా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం సార్. యాక్చువల్గా గతంలో పాత ఆసుపత్రికి మీరు ఇవ్వడం మీ అమ్మగారు నాన్నగారు పేరు పెట్టుకుంటున్నది వాస్తవం. అది తర్వాత ఏంటంటే శిథిలావస్థ చేరిందండి. ఎక్కడైతే క్రాకింగ్ చేసిందండి, బిల్డింగ్ క్రాకింగ్ చేసి 2 కోట్లు పైచీలు పెట్టి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టామండి. కట్టినప్పుడు మీరు వచ్చారు నా దగ్గరికి. వచ్చినప్పుడు ఏంటంటే ఏమండి మా పేరు ఒకవేళ అవసరమైతే అమౌంట్ కూడా దేనికైనా ఒకవేళ కంట్రిబ్యూషన్ కానీ కావాలంటే కూడా మళ్ళీ ఏమైనా ఇమ్మన్నా కూడా ఇస్తామన్నట్టుగా కూడా సరే నాకు పడవలేదు. నాకు నేనేమన్నానంటే గవర్నమెంట్ రూల్ పొజిషన్ ఎలా ఉందో నాకు తెలియదు, రూల్ నేను తెలుసుకుని నేను చెప్తాను. మీరు చెప్పండి అది గవర్నమెంట్ రూల్ ప్రకారంగా 50% ఎవరన్నా కడితేనే దాని నామ్స్ ప్రకారంగా పేరు పెట్టిందని వచ్చింది. 50% అంటే ₹1,00,00,000 కావాలి దానికి. లోన్ కొత్త సిస్టమ్ మీరు కట్టింది జన్మభూమి అంటున్నారు అంటే జన్మభూమి స్కీమ్. అప్పట్లో కట్టేది మీరు 20%, 30%, 40% కట్టేది. కానీ ఇది మాత్రం దాంట్లో 50% అయిన కన్స్ట్రక్షన్ 50% వస్తాయి కానీ ఏ డెవలప్ పేరు పెట్టడానికి లేదని వచ్చిందండి. అదే విషయం రామకృష్ణారెడ్డి కూడా తను కూడా మొన్న అన్నాడు మాటలో, ఏదైనా గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 50% లేకుండా పేరు ఎలా పెడతారు. నేను చెప్పేదేనండి, మీ దాని గురించి కాదు, వేరే విషయంలో ఆ మాట మీద నేను అన్నాను. ఇప్పుడు ఎలా చూడండి ఇప్పుడు పేరు పెట్టినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కానీ నామ్స్ మళ్ళీ మార్చేసింది అనుకోండి, 50% కట్టక్కర్లేదు, ఊళ్ళో ఒక కమిటీ డిసైడ్ చేసి పేరు పెట్టినా పర్వాలేదని గవర్నమెంట్ ఒక జీవో వచ్చింది అనుకోండి, జీవో ప్రకారం పెట్టొచ్చు, ఎవరి పేరు మీద పెట్టొచ్చు, దాన్ని కూడా కాదండి. నేను చెప్పేదేనండి
ఏమండి 2 crores కి 2 crores పైన అయింది. అప్పుడు 1 crore కట్టాలి కదా, కట్టాలి ఎలా చూడండి. నేను మాట్లాడేది కూడా నేను ఏమన్నాను, నేను వాళ్ళ సంపన్నులు, వాళ్ళు కడతారు, వాళ్ళు శ్రీమంతులు, వాళ్ళు కట్టగల స్తోమత ఉంది. ఒకవేళ వాళ్ళు కట్టారా, లేదంటే నువ్వేమన్నా తీసుకున్నావా, లేదంటే ఎందుకు పేరు పెట్టావు అని అడిగాను నేను. ఎందుకంటే అతను నన్ను కోసం కొన్ని విషయాల మీద తను నన్ను క్వశ్చన్ చేసినాడు, పొలిటికల్ గా నన్ను క్వశ్చన్ చేశాడు. నేను చెప్పేదండి మీరు వచ్చారు కాబట్టి ముఖాముఖిగా నేను చెప్తున్నాను. నేను వాళ్ళు ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి నేను చెప్పాను. నేను కదండి 2 crores అయింది. నేను చెప్పేదండి, మీరు చెప్పింది అంతా కూడా నేను విన్నాను. నేను చెప్పింది కూడా మీరు వినండి. ఆ 1 crore ని డోనర్ దగ్గర తీసుకోవాలి కొత్త రూల్ ప్రకారంగా. రూల్ మారిందని నేను జీవో ఉందనుకోండి, ఆ జీవో ప్రకారం ఎలా పెట్టుకుని ఎవడెవడ పేరు పెట్టుకున్నా తప్పలేదు. నేను దాని గురించి నేను అపాయింట్మెంట్ అప్పుడు నేను క్వశ్చన్ చేశాను. నేను అతను ఏంటంటే అతను దానికి సమాధానం చెప్పలేక మిమ్మల్ని కిందెక్కించి మిమ్మల్ని పంపించాడు. కాదు 1 crore ఏమైందండి, నేను ఎంత అడిగింది 1 crore రూల్ మా పేరు ఎందుకు కాంప్లికేట్ చేసావయ్యా, మా పేరు మరి పెట్టించావు నువ్వు. నేను చెప్పేదండి మీరేమన్నారు, మీరు అడిగితే పాత ఎలా ఉంటే అలా చేస్తానని ఆయన అన్నారు. ఏం మార్పు లేకుండా అని మీరు అన్నారు. ఇంకా నేను కాదు, మీరు రామకృష్ణ అడిగితే అన్నారు. అలాంటప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఆ మాట ప్రకారంగా మేము ఉదయం కానీ లేని కాంపిటీషన్ మాకేంది, కానీ మీరు రామకృష్ణ క్వశ్చన్ చేయండి. నేను ఎగ్నెస్ట్ రూల్ అనే నేను అన్నాను కాబట్టి మీరు వచ్చారని అన్నారు. ఎగ్నెస్ట్ రూల్ నేను ఇప్పటికే అన్నాను. నేను చెప్పింది ఆ జీవో ప్రకారంగా జీవో ఆ పాత కటింగ్ చేసి నేను వచ్చింది అనుకోండి, జీవో ఆ జీవో ప్రకారం 100 పేర్లు పెట్టేవాళ్ళు మాట్లాడరు. గవర్నమెంట్ జీవో మీద నేను మాట్లాడాను. నేను మీరు ఓకే సార్, మీరు రాజకీయ పరంగా మాట్లాడుకుంటున్నారు ఏమంటే మేము దాని గురించి ఒక మాట కూడా మేము మాట్లాడాను కదా. మేము ₹1 ఇచ్చే ఉంటాము. కొంతమంది వాగ్దానం చేసి ఎక్కడతారు, మీరు అటువంటి కాదు. మేము రాజకీయాలు మాట్లాడటానికి అయితే రాలేదు. అయ్యో మేము ఇప్పుడు రాజకీయాల్లో లేము. కుటుంబ పరంగా మేము తెలుగుదేశం మూలారెడ్డి గారు అన్నగారు మనవలుగా మేము రాజకీయాల్లో ఇప్పుడు లేము. ఆ ఎలక్షన్ రోజు 2 రోజులు అక్కడ ఉండడం, మళ్ళీ మా వ్యాపారం మీకు అంతా తెలుసు. కానీ ఈ రోజు ₹1 మాకు ఇచ్చేనట్టు సోనారెడ్డి గారు దాని మీద వివరణ ఇమ్మంటారు. నేను వివరణ మీద కట్టకపోతే ఎలా పెడతారని క్వశ్చన్ చేసినాడు అతను. కాబట్టి వివరణ తెలిపాలి. ఈ కేసెస్ లో ఇచ్చాము, ఈ కేసెస్ చేసామని ఆ వివరణ ఇవ్వలేక మమ్మల్ని పంపించాడు. ఆయన వివరణ ఇస్తాడు ఎప్పుడు మేము చెప్పిన తర్వాత మీ దగ్గర మీరు ఇచ్చారా ఇవ్వలేదా, అతను దాచుకున్నాడా మీరు ఇవ్వలేదా అన్నది నాకు రాజకీయం కదా. అతను ఏమన్నాడు, ఏదైనా పెట్టాలంటే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ 50% అని అతను నోట్ అంటా వచ్చింది. అదే ఇది ఆ 50% కట్టేసారని అతను చెప్పమన్నాడు. తప్ప అన్న మాట అతను అన్న మాట 50% అన్న మాట అతను నోటి అన్నాడు. ఆ పాయింట్ మీద అడిగాను నేను. అతను కంప్లీట్ అయ్యాడు. ₹2 కోట్లు
50% కట్టవలసిన రూల్ ఉంది. నీకు తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు, నీకు అది తెలుసు. అది కాదను. కానీ డబ్బు ఇచ్చినట్టు కట్టేలాంటే మీ టైం మేము కట్టేద్దాం. మేము అదే అదే అలాగే కాదు, మీరు 50% కూడా మేము కట్టలేదు, మేము పేరెంట్స్ ఉన్నట్టు మీ ఇష్టం. అది అధికారం దుర్వినియోగం చేసేది ఉంటాం. అంతే అంతే మేము డబ్బులు ఉంటే ఉందని చెప్పి వచ్చిన తర్వాత హాస్పిటల్లో చాలా ఇంకా బాగానే ఉందండి. ముందుగా ఎక్కడెక్కడైనా పగుళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏ హాస్పిటల్ అయితే రోడ్లు ఉన్నాయండి, రోడ్లు ఏమవుతున్నాయండి, కాంట్రాక్టర్లు అయితే ఏదైతే మొత్తం మీద నాసి కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. కాంట్రాక్టులు కక్కుతోటే 20,000కి బ్రేక్ వచ్చింది. ఉందండి ఇవాళ హాస్పిటల్ పక్కనే మెట్లైతే ఇవన్నీ పక్కన దిగిపోతుందండి. మొన్న వెళ్ళానండి, ఆ పేరెంట్స్ నేను చూశానండి. ఏం చేయగలండి? మీరు చాలా మంచి ఆలోచనతో మా గ్రామానికి మంచి అభివృద్ధి చేశారు సార్. ఇప్పుడు మేము పెట్టింది కూడా లేని పేరు కొత్త తేలేదు. అక్కడ మీరు పెట్టిన పేరు ఏది, మీరు ఎవరిదన్నా సైన్ చేసి ఎవరిదన్నా కట్టించి మేము తీయలేదు. ఏదైతే గతంలో మేము డబ్బులు కట్టి పేరు పెట్టుకున్నా ఆ పేరు పెట్టుకున్నాము. రూల్ రూల్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మేము చెప్పి సమాధానం మీకు సమాధానం ముందు 50% మీకు చెప్పండి. మేము అప్పుడు 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, 20 లక్షలు ఇచ్చాం, మా పేరు పెట్టుకున్నాం. ఎగిరి స్టూలు ఇప్పుడు ఎగిరి స్టూలు ప్రకారం చేసాడు అనుకోండి, ఒక రకంగా మీరు ఇక్కడ రావడం మంచిదైంది. చెప్పింది మీరు రావడం తోటి అతని మాట అవుతాం. ఆయన అడిగిన దానికి ఆయన మీకు సమాధానం ఇవ్వాలంటే మేము సమాధానం చెప్పాలి. మీరు వెళ్ళి అతను అడిగారు ఇంకో దగ్గర పేరు పెట్టేస్తాను కదా, మమ్మల్ని అప్పట్లో మీ దగ్గరికి ఎలాగైతే శాసనసభ్యులుగా ఉన్న మీ దగ్గరికి మేము ఎలా అయితే వచ్చామో, మీ దగ్గర ఎక్కువసేపు ప్రాధాన్యపడ్డాము. ఇప్పుడు కూడా ఇలా ఉంది సార్ చిన్న గారు. ఇది అంటే ఇదేంటమ్మా మీది గతంలో మీ పేరే కదా, మీరు కొత్త పేరే వాడట్లేదు కదా, మీరు పెట్టుకుంటే పెట్టుకోమని మాట్లాడటం చెప్పండి. 50% లేకుండా ఇచ్చారంటే మీరు ఇవ్వకుండా అతను ఎంత మీ విషయం రామవరం గ్రామానికి బిహెచ్సి మీరు తీసుకురాలేదు సార్. డెవలప్ చేశారు సార్. పేరు తీసింది వెయ్యి సార్. కొత్తగా కట్టాము. మీరు 2 కోట్లు అతను ఎంత అబద్ధాలు మీరు ఇవ్వకుండా 50% ఇవ్వకుండా
అతను కట్టాడంటే అతను ఎంత అబద్ధాలు కూడా అంటే ఏమీ లేకుండా అతను మన ఏమన్నాడు ఆయన టైంలో కాదు 50% కట్టాడు అతను ఎంత మేము కట్టింది తాతగారి టైంలో మేము బండి కట్టి మేము పేరు పెట్టుకున్నాం. మీరు తీసేశారు. ఫైనల్ గా మేము ఎందుకంటే దాని నిమిత్తం మీ దగ్గరికి ఎలాగ రిక్వెస్ట్ వచ్చి అక్కడికి వచ్చాం. మేము ఏదో ₹1 కూడా దానికి ఇవ్వలేదు. గతంలో ఉన్న పేరు మిమ్మల్ని అడిగినట్టు ఆయన అడిగాం. ఆయన పెట్టుకోమన్నారు, పాత పేరే కాబట్టి పెట్టుకోమన్నారు, మేము పెట్టుకున్నాం. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఏం ఇవ్వలేదు అంటున్నారు. అది ఏం ఇవ్వకుండా 50% కూడా లేకుండా కట్టాడు కాబట్టి అతను ఏమైతే మాట్లాడాడు 50% అని ఇప్పుడు అతను దొరికాడు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున ఒక విచిత్రమైన సంఘటన చూశారు. దానికి మీడియా సోదరులు కూడా సాక్ష్యం. అదేమిటంటే మరి రామవరం గ్రామంలో ఏదైతే గవర్నమెంట్ ఆసుపత్రి ఉందో నిబంధనలకు విరుద్ధంగా దానిపైన మరి పేరు వేయడం, దానిపైన నేను మాట్లాడడం జరిగితే మరి ఎవరైతే ఉన్నారో వీర్రాఘవరెడ్డి గారు వాళ్ళ అబ్బాయిల్ని నా దగ్గరికి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పంపించడం, రామకృష్ణారెడ్డి వాళ్ళని పంపించడే కాదు మీడియా వాళ్ళని కూడా పంపించారు. అంటే యాక్చువల్గా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అడగడానికి అయితే వాళ్ళకి రాజకీయాలకు సంబంధం లేదు, వాళ్ళు రావాలి, కానీ మీడియా వాళ్ళకి అక్కర్లేదు. కానీ రామకృష్ణారెడ్డి అంటే దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో మరి మీడియా సోదరుల్ని పంపించడం జరిగింది. నిజంగా చాలా మంచి పని జరిగింది. మీడియా సోదరులు రావడం, అడ్డంగా తను దొరికిపోవడం జరిగింది. అంటే తన ఏ రకంగా అబద్ధాలు ఆడతాడో ముందు నుంచి నేను చెప్తానే ఉన్నాను సోదరుడు రామకృష్ణారెడ్డి అని. అదే విధంగా అడ్డంగా దొరికిపోయారు. ఈ సందర్భంగా మరి మీడియా సోదరుల ద్వారా నియోజక ప్రజలందరికీ కూడా ఒక విషయం దీనిపైన మళ్ళీ క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. రామవరం గ్రామంలో జన్మభూమి టైంలో సుమారు 25 సంవత్సరాలు ఎంత అవుతుంది, 20. ఆ టైంలో ఒక పిహెచ్సి అక్కడ నిర్మాణం జరుగుతూ ఉంటే ఎవరైతే మరి వీర్రాఘవరెడ్డి గారు ఉన్నారో వారి కుటుంబ సభ్యులు వారి పేరున అప్పట్లో 20% 30% ఏదో కట్టి పాత బిల్డింగ్, అప్పట్లో బిల్డింగ్ నిర్మించడం జరిగింది. జరిమిలా అది శిథిలావస్థకు చేరింది. ఎందుకంటే కరోనా టైంలో నేను ఆ ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ వెళ్ళబోతులకి ఎక్కడికక్కడే బీట్ల మామూలు స్లాబ్ కూడా బీట్లు వారిపోయినాయి, వాటర్ కూడా లీక్ అయిపోతుంది. వర్షం వస్తే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది, స్టాక్ పెట్టుకోవడానికి కూడా లేదు. గ్రౌండ్ కూడా చూశారు కదా క్రాక్లు ఎలాగ ఇచ్చేసి కానీ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు, అదేవిధంగా స్థానిక నాయకులు కూడా చెప్పడం జరిగింది. దాని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కొత్త పిహెచ్సి సుమారు 2 కోట్లతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ బిల్డింగ్ మళ్ళీ కొత్తగా మరి 2 కోట్లతోటి కూడా నిర్మాణం స్టార్ట్ అయిన తర్వాత వీర్రాఘవరెడ్డి గారు కుమారులు నా దగ్గర రావడం, మరి మా పేరు పెడతారా అని కూడా అడగడం. నేను అప్పుడే చెప్పాను వారికి నిబంధనలు మరి ఏ రకంగా ఒకసారి నేను గవర్నమెంట్లో కూడా ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి ఇప్పటి వరకు అయితే 50% ఎవరైతే దాతలు దాన్ని భరిస్తారో వాళ్ళ పేరే వేయాలని రూల్ ఉంది. ఒకసారి అయినా కూడా నేను ఎంక్వైరీ చేస్తానని చెప్తే పైన కూడా గవర్నమెంట్లో కూడా ఎవరైతే 50% కానీ 50K అబౌవ్ కానీ ఎవరైతే పే చేశారో వాళ్ళ పేరు మీదే ఆసుపత్రి కానీ ఏదైనా బిల్డింగ్, ప్రభుత్వ బిల్డింగ్ ఏదైనా ఉంటే నిర్మించాలని చెప్పడం. మరి 2 కోట్ల పైచీలకి అయింది. ₹1 కోటి వరకు కూడా వాళ్ళు ఏమన్నా పే చేస్తారేమో, పే చేయరట.
ముందు ఇప్పుడు జన్మభూమిలో కట్టాం, మళ్ళీ ₹1,00,00,000 మేము కట్టమని చెప్పడం జరిగింది. ఆ ధర్మిల మరి ఎవరు కూడా ముందుకు రాలేదు. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా అక్కడ మరి తయారైంది, నిర్మాణం పూర్తయిన ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఇప్పటి వరకు ఏమీ లేదు. 2 నెలల క్రితం తన బంధువులైనటువంటి వీర్రాఘవరెడ్డి గారి పేరు ఆయన పెట్టడం జరిగింది. పెట్టినా కూడా 2 నెలల నుంచి కూడా నేను మాట్లాడలేదు, ఎందుకు ఆసుపత్రి పేరు మార్చారని. కానీ మొన్న ఈ మధ్య ఈ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏమన్నాడంటే, ఏదైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 50% కడితే కానీ వాళ్ళ పేరు పెట్టడానికి లేదు అని ఆయన మరి వ్యాఖ్యానించడం జరిగింది. చూసే ఉంటారు చాలా మంది, సోషల్ మీడియాలో రావడం జరిగింది. అదే విషయం నేను మాట్లాడాను. రామకృష్ణారెడ్డి మరి 50% అన్నారు కదా, 2 crores బిల్డింగ్ కి ఎంత కట్టారు? వాళ్ళు ₹1,00,00,000 వాళ్ళు కట్టారా, లేదంటే నీ జేబులోకి వెళ్ళిందా, లేదంటే ప్రభుత్వానికి కట్టారా చెప్పని చెప్పాను. తన సమాధానం చెప్పలేకపోయాడు. తన సమాధానం చెప్పలేక వాళ్ళ అబ్బాయిని నా దగ్గరికి పంపించడం జరిగింది, వీర్రాఘవరెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, మరి మీరు కట్టారు లేదా చెప్పండి అంటే మేము కట్టలేదని. అంటే ఇక్కడ అడ్డంగా మరి రామకృష్ణారెడ్డి దొరికిపోయినట్టే కదా. 50% కట్టకుండా అంటే తన కుటుంబ సభ్యులు కానీ తన వారు అయితే వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేసుకోవచ్చు. నేను ముందే చెప్పాను, కాలనీ కూడా ఆ రకంగానే శివుణ్ణి మోసం చేసి శివాలయానికి సంబంధించిన భూములు కూడా మరి వాళ్ళ అమ్మగారి పేరు కూడా పెట్టేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పెట్టేయడం జరిగింది. ఇదే విషయమై నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళంతటి వాళ్ళు కానీ వచ్చుంటే మీడియా వాళ్ళని వెంటేసుకురారు. కేవలం రామకృష్ణారెడ్డి దీన్ని ఏదో రాజకీయం చేద్దామని పాపం మీడియా వాళ్ళని కూడా పంపించి వాళ్ళ ద్వారా ఏదో విషయాలు రాబెట్టేద్దామని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో మీడియా సమక్షంలో 50% వాళ్ళ కట్టకుండానే వాళ్ళ పేరు పెట్టారన్న విషయం సుస్పష్టమైంది. అంటే రామకృష్ణారెడ్డి మాటలకు చేతలకు కూడా ఎంత తేడా అన్నది ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక రకంగా మరి వాళ్ళ కూడా విచ్చేసినటువంటి మీడియా సోదరులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము చెప్పిన దానికంటే కూడా మీ సమక్షంలో మీరు కూడా రికార్డ్ చేశారు ఆ వాయిస్. మీ సమక్షంలో 50% కూడా మేము కట్టలేదన్నారు, కట్టకుండానే వాళ్ళ పేరు పెట్టారంటే మరి పెద్ద మనిషి మాట్లాడితే 50% కట్టాలనే పెద్ద మనిషి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడని ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను రామకృష్ణారెడ్డిని క్వశ్చన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.